ఇప్పుడు గవర్నమెంట్ అమ్మితే ఇప్పుడు అక్కడ 20,000 acres వరకు ఉంది అని చెప్తున్నారు కదా ఫోర్త్ సిటీలో. గవర్నమెంట్ ఒకవేళ ఇస్తే లీజ్ కి ఇస్తారా, అమ్ముతారా అక్కడ? అది గవర్నమెంట్ ఆప్షన్ లో అమ్మేస్తారండి వాళ్ళు. లేదు అంటే 99 years లీజ్ కి ఇచ్చి వాళ్ళు కంపెనీస్ ని తెచ్చుకుంటారు. సో దట్ డిపెండ్స్ ఆన్ వాట్ ద గవర్నమెంట్ డిసైడ్స్ ఆన్ దట్ డే. అంటే ఇండివిజువల్ గా కొనాలనుకున్న వాళ్ళకి బయట కొనుక్కోవాల్సిందేనండి, ఎందుకంటే అవన్నీ సెజ్ ల్యాండ్స్ కిందకి వస్తుంది అవి. సో దాంట్లో మనం ఇండివిజువల్ గా వెళ్ళి మనం ల్యాండ్ కొనుక్కోలేం. ఫోర్త్ సిటీలో మీరు ఫ్యాక్టరీ పెట్టుకోవాలి, దానికి గవర్నమెంట్ అనుకూలంగా ఉంది అంటే మీరు అక్కడ వెళ్ళి ల్యాండ్ కోసం అప్లై చేయొచ్చు తప్ప యూ కెనాట్ బై ల్యాండ్ ఇన్ దట్. అటు పక్క ఫోర్త్ సిటీ పక్కన ఎక్కడైనా కొనుక్కోవచ్చు అంతే. సరౌండింగ్స్ లో మీరు రెసిడెన్షియల్ ఏరియాస్ ఉన్నాయి కదా, అక్కడ ప్లాటింగ్ చాలా ఉంది, ఆ ఏరియాలో చాలా ప్లాటింగ్ బిజినెస్ ఉంది, ఆ ప్లాటింగ్స్ లో ఎక్కడైనా మీరు కొనుక్కోవచ్చు. కాకపోతే ఇలాంటి ప్లేసెస్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక్కటే ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఇవాళ కొన్ని నెక్స్ట్ 2 years లో నేను అమ్మి నాకు అప్రిసియేషన్ వస్తుంది అంటే రాదు. అలాంటి ప్లేసెస్ లో మీరు కొనుక్కుంటున్నారంటే 5 to 10 years మీరు దాన్ని వదిలేసేయాలి. ఇప్పుడు నాకు పిల్లోడు ఉన్నాడు, 5th 6th స్టాండర్డ్లో ఉన్నాడు, ఫ్యూచర్లో వాడికి చదువుకు అవసరం వస్తుంది అని వదిలేసుకోవాలి దాన్ని. అంతే తప్ప కొన్నాళ్ళ నుంచి 6 months 7 months అయింది నాకు ల్యాండ్ అప్రిసియేషన్ రావట్లేదు అంటే అది అవ్వదండి. దాన్ని కొనేసుకోవాలి, దాన్ని వదిలేసేయాలి. అప్పుడే మీకు మీరు అనుకున్న అంటే ఇప్పుడు మీకు యాడ్స్లో కంపెనీ వాళ్ళు చెప్పే అప్రిసియేషన్ రావాలంటే అది 2 yearsలో 3 yearsలో అది పాసిబుల్ అయితే కాదు. దట్ విల్ హ్యాపెన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years. సో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఆ ఏరియాలో మీరు ఇన్వెస్ట్